నెహ్రూ గారి హయాంలో జరిగినటువంటి ఒక తేడాకి సంబంధించి 1954లో జరిగినటువంటి ఒక తేడాకి సంబంధించి ఎవరైతే అనిల్ చౌహాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇండియన్ ఆర్మీ చెప్పుకొచ్చినటువంటి లెక్క ఏదైతే 1959లో నెహ్రూ దేశ బడ్జెట్ని సైనిక బడ్జెట్ 25 కోట్ల రూపాయలకి తగ్గించారు. బడ్జెట్ 25 కోట్లు తగ్గించారు. ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు భారతదేశం చైనా చేతిలో దెబ్బతిన్నది. నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సందర్భంలో ఇండియా 1383 మంది సోల్జర్స్ ప్రాణాలు కోల్పోయారు. 1047 మంది సైనికులు గాయపడ్డారు. 1696 మంది సైనికులు మిస్ అయ్యారు. 3968 మంది సైనికులు నిర్బంధించబడ్డారు. అవతల వాళ్ళ చేతన చైనా చేతుల్లో అప్పుడు బందీలు అయ్యారనమాట. ఈ లెక్కలు చెప్పుకొచ్చారు. అందుకనే సైన్యానికి సంబంధించి ఎంత అవసరం ఆనాడు ఏం జరిగిందన్న లెక్కలు చెప్పుకొచ్చారు.